హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం ఒక బాక్స్ అన్బాక్స్ చేయబోతున్నాం. అది ఏ బాక్స్ అనుకుంటున్నారా? పవర్ బ్యాంక్. అది కూడా 2000 mAh బ్యాటరీ కెపాసిటీ తోటి పనిచేస్తుంది. మనం అది మినిమం 5 hours ఛార్జింగ్ పెడితే మనకి మినిమం ఒక ఎన్నిసార్లు 80 times చేయొచ్చు అంటే 5 to 6 times, 7 times అయినా చేయొచ్చు. కానీ కరెక్ట్గా మీరు ఆ పవర్ బ్యాంకు ఛార్జింగ్ కరెక్ట్గా వాడితే మీకు 7 times పైన అవుతుంది, 5 times కూడా అవుతుంది. కానీ నేనైతే ఈ అన్బాక్సింగ్ ఇప్పుడు చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది, అది ఉండిపోయింది ఇక్కడే. ఇప్పుడు చేస్తున్నాను. ఆ బాక్సింగ్ ప్యాకింగ్ కొద్ది డిఫరెంట్గా ఇచ్చారు. నాకైతే అంటే నార్మల్ ప్యాకింగ్ లాగా ఇచ్చారు. అంటే డబ్బా ప్యాకింగ్ ఉంటుంది కదా, ఆ డబ్బా ప్యాకింగ్ ద్వారా అలా చేస్తారు. అంటే నార్మల్ ప్యాకింగ్ అమెజాన్ ప్యాకింగ్ లాగా లేదు. అది అమెజాన్ పేరు ఉంది దాని మీద, అంటే డబ్బా మీద ఉంది కానీ ప్యాకింగ్లో లేదు అది. కానీ నాకైతే ఒరిజినల్ పవర్ బ్యాంక్ వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇది నేను మళ్ళీ ఎక్స్చేంజ్ చేశాను. ఏదో అయ్యింది, వైర్ కానీ ఏదో పనిచేయకపోవడం వల్ల నేను ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చింది. అందుకే ఇన్ని రోజులు పట్టింది. నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. దాన్ని ఇప్పుడైతే అన్బాక్స్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. కొద్దిగా తడపడుతున్నాను ఎందుకంటే లోపల స్కిన్ కట్ అయిపోయింది లోపల, అది అందుకనే మాట్లాడలేకపోతున్నాను సరే. ఇప్పుడైతే దాని అన్బాక్స్ వీడియో చేసేద్దాం. ఓకే గైస్, ఇదే ఆ ప్రోడక్ట్. ప్యాకింగ్ చూసారు కదా, జస్ట్ ఈ స్ట్రిప్ వేసి ఇలా ప్యాక్ చేసి ఇస్తారు నాకు. ఏం చేస్తాం, తప్పట్లే. నాకైతే ఎందుకు ఇలా ప్యాకింగ్ చేసి ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇవ్వండి, జస్ట్ నేను ఇక్కడ చింపేశాను, ఆల్రెడీ చింపేశాను, ముందే చింపేసి చూశాను. ఇంకోండి, చాలా బరువు ఉంది ఇది. ఇంకోండి ఎంత ఉందో, నా చెయ్యి అంత ఉంది పైన. ఇంకోండి నా చెయ్యి అంత ఉంది, చూసారు కదా. ఇది దీని క్వాలిటీ డబ్బా ఇలా ఉంటుంది. అమెజాన్ అవుతుంది. మీరు ముందే చెప్తున్నాను, అమెజాన్తో ఇలా పెట్టుకుంటే చాలా ఇబ్బంది. మీరు సేఫ్టీ ప్రికాషన్స్ చేసుకొని ఆర్డర్ చేసుకొని వాళ్ళకి చెప్పండి ముందే. చెప్తే వాళ్ళు ముందే ప్రిఫర్ చేస్తారు. నాకు ప్లాస్టర్లో కూడా చాలా డిఫెక్ట్ వచ్చింది, అది అందుకనే భయపడిపోయి నేను ఇంకోటి తీసుకున్నాను. అది దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఈ డబ్బా మాత్రం చాలా క్వాలిటీగానే ఉంది. ఇది దీని ప్రైస్ చెప్తే షాక్ అవుతారు. చెప్పాలా? చూపిస్తాను. దీని ప్రైస్ వచ్చి చూపిస్తాను. ఒక్క దీని ప్రైస్ కనబడుతుంది మీకు, బ్లర్ అయిపోతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, అక్కడ పైన ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఇంకొండి ఎంత ఉంది అక్కడ. ఈ పవర్ బ్యాంక్ రేట్ అని చూసారా, 3999, 3999 రూపాయలు మాత్రమే. దీనిది 20H బ్యాటరీ, బ్లాక్ కలర్ బ్యాటరీ, iOS ఛార్జర్తో వస్తుంది, యాపిల్ ఛార్జర్తో కూడా ఉంది. దీని డీటెయిల్స్ ఫోటో కూడా పెడతాను. దీన్ని కరెక్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. 22 పాయింట్ ఓకే స్పీడ్, అది చాలా స్పీడ్తో వస్తుంది ఛార్జింగ్. దాని వైర్ ఇది, ఎందుకంటే దీనికి ఛార్జింగ్ పెట్టడం కోసం దీని వైర్ C2C ఇచ్చారు. నా యాపిల్ ఛార్జర్తో పనిచేస్తుంది ఇది. నేను యాపిల్ ఛార్జర్తోనే ఛార్జింగ్ పెట్టుకోవాలి ఈ పవర్ బ్యాంక్కి, ఇంక దేనితోనే చేయడం కాదు. అంటే నార్మల్గా బాక్సెస్ ఉంటాయి కదా ఛార్జింగ్ పెట్టుకునేది, దాంతో కష్టం. చిన్న కార్డ్ ఇచ్చారు. ఈ కార్డు కూడా పెడతాను ఫోటో.
దీంట్లో ఇంకేం లేదు. చూపిస్తాను. దీని ప్యాకింగ్ కూడా చాలా బాగానే ఉంది. ఇది పవర్ బ్యాంక్. దీనిది లింక్ కూడా పెడతాను, మీరు వెళ్ళి బై చేసుకోవచ్చు. దీని ఒరిజినల్ బ్రాండ్ కూడా పేరు మెన్షన్ చేస్తాను ఇక్కడ పైన. దీనిది అక్కడ రేట్ చెప్పింది అది కాదు, దీనిది డిఫరెంట్ రేట్ కూడా ఉన్నాయి. 1400, 1300, 1500, 1100, 1200 ఉన్నాయి. చూడండి ఇక్కడ లైట్స్ వెలుగుతున్నాయి కదా, ఈ లైట్సే మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 లైట్స్. ప్లస్ ఇక్కడ మన ఛార్జింగ్ ఉన్నాయి కదా, ఈ ఛార్జింగ్ పెడితే ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఇక్కడ గ్రీన్ లైట్ థండర్ బోల్ట్లా ఉంది కదా, ఆ గ్రీన్ లైట్ వెలుగుతుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి దీని వెబ్సైట్ పేరు కొడితే మీకు ఇలాంటి లోగో కనబడుతుంది. ఇలాంటి లోగో ఉందా, ఇలాంటి లోగోనే ఒరిజినల్గా అది ఉంటుంది. వాళ్ళ దాంట్లోనే బై చేయొచ్చు, అమెజాన్లోనే బై చేయొచ్చు. మీకు అమెజాన్ లింక్ పంపిస్తాను, దాంట్లో గూగుల్ కూడా మీరు కొట్టి చూడొచ్చు, బెస్ట్ అది. ఇది ఎందుకంటే మీకు సి కేబుల్ ఛార్జర్ వైర్ వస్తుంది, యాపిల్ ఛార్జర్ వైర్ కూడా వస్తుంది నీట్గా. నాకు దగ్గరగా నేను ఒక 5 hours అంటే నేను మార్నింగ్ 1 o'clockకి లేకపోతే నైట్ పెట్టేసి వదిలేస్తాను ఛార్జింగ్ది పవర్ బ్యాంక్ తోటి. అర్ధరాత్రి వేసి ఆఫ్ చేసేస్తాను. ఇది కనబడితే 4 లైట్లు కనబడితే ఆఫ్ చేసేస్తాను, బాగానే పనిచేస్తుంది. నాకైతే ఫుల్ డే అంతా నేను దీన్ని ఛార్జింగ్ పెట్టవలసిన లేదు. ఈ ఫోన్కి నేను పర్లేదు, ఫాస్ట్ ఛార్జరే. నేను ఒక 20 minutes ఉంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కేస్తుంది, 80% వరకు వచ్చేస్తుంది. నేను వాడుతూ దీనికి ఛార్జింగ్ పెడితే మినిమం స్లో అవుతుంది, ఎందుకంటే యాపిల్ కదా, యాపిల్ కొద్దిగా హీట్ ఎక్కుతుంది, అదే అందుకనే. ఇది కొనకముందు నేను వైర్లెస్ మ్యాగ్నెట్ ఛార్జర్ కొన్నాను, సేమ్ ఇలాంటిదే. అది వచ్చేసి 1500, ఇది వచ్చేసి 1200. నాకు ఫస్ట్ డౌట్ వచ్చి అది 1000 mAh, ఇది 2000 mAh. ఇది నేను 5 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు నేను, అది ఒకసారి అంతే. అది ఇంకోండి ఈ ఛార్జర్తో ఉంటుంది కదా ఈ ఛార్జింగ్ పాయింట్, అది యాపిల్ ఛార్జర్తో నేను కనెక్ట్ చేసి పెట్టుకుంటే ఆ ఛార్జింగ్ ఇంకేస్తుంది, మ్యాగ్నెట్తో పెట్టుకున్న ఛార్జింగ్ ఎక్కుతుంది. కానీ దీనికి ఇలా పెట్టి యాపిల్ దానికి ఉంటుంది కదా, అది పెడుతుంటే దీనికి అవ్వట్లే. దీనికి కానీ నేను వాడుకోవాలి అంతే. ఇది నాకు రేర్గా ఎందుకు పనిచేస్తుంది అంటే గోప్రో కానీ నా హెడ్సెట్ కానీ, నెక్స్ట్ వీడియోలో హెడ్సెట్ వస్తుంది, అది కూడా JBL హెడ్సెట్, అది కూడా హై కాస్ట్లీ బ్రాండెడే. దాని సౌండ్ క్వాలిటీ కానీ ఏమైనా ఎక్సలెంట్. అది నేను పక్కా చెప్తున్నాను, అది కూడా కొనుక్కోండి. నేను అది దాని నెక్స్ట్ వీడియోలో వస్తుంది, మ్యాక్సిమం రేపు ఎల్లుండి లోపల వచ్చేస్తుంది. అంత లోపల ఇది బై చేసుకొని కొనుక్కోండి. ఇది ఎందుకంటే ఇది చాలా వరకు నా కస్టమర్స్ వచ్చి అడుగుతున్నారు, ఎందుకంటే నా ఫోను ఇది నా పక్కన పెడతాను, అది చూస్తారు ఏంది భయ్ ఇది ఎంత బరువు ఉంది ఏంటిది అని చూస్తే పవర్ బ్యాంక్ అంటే ఇంత పెద్ద పవర్ బ్యాంక్ ఎంత బాబు అంటే చాలా తక్కువ అంకులు అంటే 1100. ఓ నాయన ఏంటి ఎంత బరువు ఉంది, ఎంత క్వాలిటీగా ఉంది అంటే వాళ్ళు చూసి షాక్ అయిపోయారు. చాలా వరకు మినిమం దగ్గర 10 మంది అడిగారు ఈ లింక్ నాకు చెప్పాయి, ఇది నేను ఒకసారి కొనుక్కున్నాను. చాలా వరకు నేను లింకులు పెట్టాను, ప్లస్ వాళ్ళకి కొట్టి చూపించాను కూడా, వాళ్ళు కొనుక్కుంటాను అన్నారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు డెవలప్ అయిపోయారు. ఆఖరికి పేదోడు కూడా యాపిల్ ఫోనే చెప్తున్నాను కదా. యాపిల్ ఈఎంఐ చీప్ క్వాలిటీ లాగా వచ్చేసిందో, అది ఎలా పడితే యాపిల్ ఎవరి దగ్గర చూసిన యాపిల్లే. ఆఖరికి మాకు కస్టమర్స్ వస్తూ ఉంటారు, కొద్దిమంది ఏంటంటే యాపిల్ చూస్తాం అది ఓకే, కానీ మాకు మెజర్మెంట్లకి ఇదే మేస్త్రులు లాంటి వాళ్ళు వస్తారా, వాళ్ళ దగ్గర యాపిల్ ఫోన్ చూశాను భయ్యా, బాబోయ్ దండ పెట్టాలి. యాపిల్ ఫోన్ ఏంది భయ్యా, మరి యాపిల్ వాడికి ఇంత ఇలా ఉంటే కష్టం. థర్డ్ పార్టీస్ యాప్ అవ్వో ఇవి అవ్వే అన్నీ అవ్వో, ఆండ్రాయిడ్ అయితే అన్నీ అయిపోతాయి. యాపిల్ ఒక్కటే చాలా ఇబ్బంది అంటే సేఫ్టీ, యాపిల్ చాలా సేఫ్టీ.
అది నేను పక్కా చెప్తాను, యాపిల్ కొనుక్కోవచ్చు. కానీ మరి ఇంత దానం చిన్న పిల్లడు కూడా యాపిల్ వాడుతున్నాడు అండి, ఏం చేస్తాం మీద. కానీ ఇది కొనుక్కోవాలనుకుంటే నేను అన్నీ ఇస్తాను, వెళ్ళి కొనుక్కోండి. నా బయ్యలో కూడా ఉంటే వెళ్ళి కొనిసుకోండి. బెస్ట్ చాయిస్ యాపిల్కైనా లేకపోతే శాంసంగ్కి, ఈ ఆండ్రాయిడ్ ఫోన్లకైనా. ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే ఫటాఫట్ 100 చాలా ఫాస్ట్గా ఎక్కేస్తుంది. యాపిల్ నేను వాడుతూ ఉంటాను కాబట్టి కొద్దిగా స్లో, కాబట్టి నేను వాడకపోతే చాలా ఫాస్ట్గా ఎక్కేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే పిచ్చ ఫాస్ట్. నేను ఒకసారి మా వాడికి ఛార్జింగ్ పెట్టరా ఒకసారి చచ్చిపోయింది, డెడ్ అయిపోయింది. నేనేం చేశానంటే ఒకసారి ఛార్జింగ్ పెట్టి వదిలేరా, బయటికి వెళ్ళి 10 నిమిషాలు వచ్చాం 100% ఫాస్ట్గానే. ఇది కూడా ఇవన్నీ ఫొటోస్ తీసి మీకు డిస్ప్లేలో పెడతాను, ఓకేనా. లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. తొందరలో KFC బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా నేను వీడియో తీయబోతున్నాను. ఎందుకు ఫుడ్ బ్లాగ్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను అంటే అందరికీ తెలియాలని. వైజాగ్లో డిఫరెంట్గా ఉంది కాబట్టి తొందరలో మా అన్నది కూడా వస్తుంది. జోరో ఫుడ్, దాంట్లో పిజ్జా, బర్గర్, కేక్స్, బిస్కెట్స్ అన్నీ ఉంటాయి. బేకరీ, జోరో బేకరీ మా అన్నది కూడా కొద్దిగా తొందరలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నేనైతే ఇవన్నీ ఫొటోస్ తీసి అప్లోడ్ చేస్తాను, ఓకే. పక్కా నేను ఇంకోటి IPL వస్తుంది, బెట్టింగ్ అవన్నీ ఏం చేయకండి. బెట్టింగ్ ప్రమోషన్లు ఇలా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చేయకండి ప్లీజ్. ఈ ప్రమోషన్ల వల్ల చాలామంది లాస్ అయిపోతున్నారు, ఒక్కలు పాలు అయిపోతున్నారు, చనిపోతున్నారు. ప్లీజ్ నేను ఫస్ట్ టైం చెప్తున్నాను, నాకు తెలిసిన వాళ్ళు బెట్టింగ్ చేస్తున్నారు, ప్లీజ్ దండం పెడతాను, ఆపేయండి. బెట్టింగ్లు ఎందుకు? బెట్టింగ్లు చేస్తే మీకేం వస్తుంది? డబ్బులు తప్ప. ఆ డబ్బులు పోయాయి అనుకోండి, చాలా పెద్ద రోజు, చాలామంది చనిపోతున్నారు. ఎందుకు? వద్దు. వేరే ఆల్రెడీ కావాలి వస్తే టైగర్ ఛానల్ది ఉంటుంది, ప్లస్ చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అందరూ ప్రమోట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ప్రమోట్ చేయట్లేదు, కొంతమంది ప్రమోట్ చేయట్లేదు. వాళ్ళు అంటే చెప్తున్నారు ఈ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయని. ప్లీజ్ పక్కన నేను చెప్తున్నాను, ప్రమోట్ అయితే చేయొద్దు. థ్యాంక్ యూ గైస్, సపోర్టింగ్ చేస్తున్నారు, ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి, ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.